హలో గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళకి నమస్కారం, పాతగా ఉన్న వాళ్ళకి నమస్కారం. ఓకే. మీకు ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి మచ్చా అని నేను ఇన్‌స్టాలో స్టోరీ పెట్టా. మీరు క్వెషన్స్ అడిగారు. ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం. ఇంటర్వ్యూలో క్వెషన్స్ అడిగారు కదా! అలా అడిగారనమాట ప్రతి ఒక్కటి. ఆ? ఫస్ట్ క్వెషన్ మామ, ఆర్డర్ బై ఆర్డర్ వెళ్దాం. నీ నేమ్ అడిగారు. నా నేమ్ ఏమంటే విజయ్ కుమార్. షార్ట్‌గా పిలవాలంటే విజి. అదే నా నిక్ నేమ్ కూడా మామ. మీ ఏజ్ ఎంత మచ్చా? నా ఏజ్ 24 మచ్చా. ఇంతకీ నీకు తెలుగు వచ్చా మచ్చా? అదేంటి మచ్చా అంత మాట అనేసావు? తెలుగులోనే కదా మచ్చా మాట్లాడుతా ఉండా. స్లాంగ్ డిఫరెంట్ ఉండొచ్చు మచ్చా. పక్కా తెలుగు ఈడ. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అలా అనకు మచ్చా ఇంకోసారి. బాధేస్తుంది. నెక్స్ట్ మీ నెగెటివ్ ప్లేస్ అన్న. నెగెటివ్. నా నెగెటివ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు మామ. తమిళనాడులో ఒసూర్ అని ఉంటది ప్లేస్ అది. దీని స్టోరీ మీకు తెలియాలంటే యాక్చువల్లీ తమిళనాడులోనే పుట్టా, పెరిగా కూడా. దీని స్టోరీ మీకు తెలియాలంటే 90s సంథింగ్ స్టేట్స్ డివైడ్ చేసారు కదా మచ్చా. ఆ టైంలో ఇది ఆంధ్రాలో ఉండిందంట బేసికలీ. డివైడ్ చేసినప్పుడు తమిళనాడుకి వచ్చేసింది. ఇక్కడ ఆల్మోస్ట్ హుసూర్ అనే ప్రదేశం ఇట్స్ లైక్ మినీ హైదరాబాద్. అన్ని లాంగ్వేజ్ పీపుల్ ఉంటారు ఇక్కడ. తెలుగు, తమిళ్, కన్నడ అన్ని లాంగ్వేజ్ ఉంటారు. బేసిక్‌గా చెప్పాలంటే చాలా మంది మదర్ టంగ్ హుసూర్‌లో ఈ ఏరియాలో మొత్తం తెలుగునే. ఆధార్ కార్డ్ మొత్తమే తమిళ్. ఆ? నెక్స్ట్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? ఏమైనా జాబ్ చేస్తున్నావా మచ్చా? అనే క్వెషన్. పెళ్లి అనేది మన చాప్టర్‌లో ఇంకా స్టార్ట్ కాలేదు మామ. భయమేస్తుంది ఇప్పుడు జరుగుతున్న విడాకులు ఇవన్నీ చూస్తుంటే. సో, నేను ఇలానే బాగున్నా ఇప్పటికి. సో, నెక్స్ట్ ఇంకేమంటే ఏమైనా జాబ్ చేస్తున్నావా మచ్చా? జాబ్ చేస్తుండేవాడిని. ఏమంటే సర్వర్ అండ్ నెట్వర్క్ ఇంజినీర్‌గా చేస్తుండే. 3 మంత్స్ బ్యాక్ రిజైన్ చేసేసి మన ప్యాషన్ కోసం వచ్చా మామ. యెస్. ప్యాషన్ కోసం వచ్చా. నవ్వించాలి మామ. అదే మన ప్యాషన్. నవ్వు తగ్గిందనుకో తప్పు అది. మీరు నాకు చెప్పాలా నవ్వు తగ్గిందంటే చెప్పేయాలి ఆటోమేటిక్‌గా. అది తిట్టో, కొట్టో చెప్పేయాల ఆటోమేటిక్‌గా. కొట్టడం అంటే ఇంటికొచ్చేస్తారేమో. వద్దులే ఈ బాడీ తట్టుకోలేదు. తిట్టండి చాలు పడతా. ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని చూపించు. మా ఫ్యామిలీ మెంబర్స్‌ని చూపించేదానికి అడిగినా మచ్చా ఇంట్లో. నీ వీడియోస్ నేనెందుకు రావాలా అనింది. సో, ఫ్యామిలీ ఫోటో పట్టుకొచ్చేసా. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్స్. అమ్మ, నాన్న, నేను, ఎరిపప్పలో ఉంటాడు. ఇప్పుడు కూడా అలానే ఉన్నాడనుకో. పట్టించుకోకండి. అక్క, బావ. ఇప్పుడు ప్రెజెంట్ ఇంట్లో ముగ్గురమే ఉంటాం. అక్క, బావ వాళ్ళ ఊర్లో ఉంటారు. ఓకే. అంతే నా ఫ్యామిలీ మెంబర్స్. ఏయ్! చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మావ వీడియోస్‌లో సెకండ్ వాయిస్ ఎవరిది? మావ ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5, 6 అన్ని వాయిస్‌లు నావే మావ. గుర్తించు మావ. ఓకే. దిస్ ఈస్ యువర్ ఓన్ వాయిస్ బ్రో. ఏంటి మావ ఇంత మాట అనేసావు? కానీ నిజంగా దిస్ ఈస్ మై ఓన్ వాయిస్ మావ. ఫస్ట్ టైమ్ మావ ఎవరు నా వాయిస్‌ని బావుందని చెప్పలే మావ. మీకు దండం మావ. బావుంది అంటున్నారు. ఏంటో బావుందో బాలేదో మీకు నచ్చింది కదా! హ్యాపీ. మావ నువ్వు ఫ్యూచర్‌లో బెట్టింగ్ యాప్స్ ఏమైనా ప్రమోట్ చేస్తావా మావ ఛాన్స్ వస్తే? ఇంపార్టెంట్ క్వెషన్. మావ నేను 90% కాదు 100% ఏ ప్రమోషన్ చేయకూడదనుకుంటున్నా. బై మిస్టేక్ ఏమైనా ఇన్‌స్టాలో ప్రొడక్ట్స్ బావుంటే 90% ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇలాంటివి ఏదైనా వస్తే చేస్తా గానీ, దాని గురించి తెలియకుండా బెట్టింగ్ యాప్స్ జోలికెళ్ళను మావ. కానీ ఇచ్చేది వాళ్ళే పైసలెక్కువ. లైక్ 50,000 60,000 కూడా ఇస్తారు. బట్ ఆ జోలికెళ్ళకూడదు. నా స్లోగన్ ఏంటంటే మనం బాగుపడకపోయినా పర్లేదు. పక్కనోడిని చెడుపు రాదు అనేసి. సో, ఐ డోంట్ లైక్ ఇట్. నాకదే మావ. బట్ మీ నుంచి నేను కోరుకునేది ఏమంటే ఒకటే ఒకటి. సపోర్ట్ నేను ఎంటర్‌టైన్ చేస్తా. సపోర్ట్ చేయండి. యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం గానీ, లైక్ చేయడం గానీ, కామెంట్ చేయడం గానీ, కొత్త కంటెంట్స్ డీఎం చేయండి పర్లేదు. నేను రిప్లై ఇస్తున్నా అన్నిటికి. ఫస్ట్ రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే ఏదో గ్లిచ్ అయింది ఇన్‌స్టాగ్రామ్‌లో. మెసేజెస్ రాలేదు. ఇప్పుడు రీసెంట్‌గా వస్తున్నాయేమో. నేను అందరికీ రిప్లై ఇస్తున్నా. ఓకే. నెక్స్ట్ క్వెషన్. సింగిల్ ఆర్ కమిటెడ్ బ్రో? ఒకటి చెప్తా మామ. ఇప్పుడు బై మిస్టేక్ కమిటెడ్ అయ్యామనుకో, ఇలాంటి కంటెంట్ చేయడానికి టైం ఉండదు. వాళ్ళతో ఉండడానికే టైం సరిపోదు. ఈ అబ్బాయి ఇక్కడెక్కడ ఇచ్చేది. సో, మీకే అర్థమైంటుందనుకుంటా. నేను సింగిల్ ఆర్ కమిటెడ్ అని. నెక్స్ట్ క్వెషన్. అన్న మీ మామ్ అండ్ డాడ్ బ్యాడ్ వర్డ్స్ చూసి ఏమనరా? మామ నేను అంత చీప్ బ్యాడ్ వర్డ్సా మామ అవి? ఫ్రెండ్స్‌తో బేసిక్ వర్డ్స్ మామ అవి. బేసిక్. ఆ ఎమోషన్స్ బేసిక్ అవి. ఆ టెంప్లేట్‌లో ఆ మాత్రం ఎమోషన్ రాలేదంటే ఇంక వేస్ట్ అది. ఫ్రెండ్స్ మధ్యన కన్వర్జేషన్ ఉండాలంటే సెంటర్‌లో ఒక బూత్ ఉంటేనే కన్వర్జేషన్ అవుతుంది. లేకపోతే హాయ్, బాయ్ అంతే. ఇంకేం ఉండదు మామ. అర్థం చేసుకోండి.
మీరు కూడా చిన్నప్పటి నుంచి పెద్దప్పటి వరకు ఒక్క చిన్న బూత్ కూడా వాడను అనేసి చెప్తారా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్ మచ్చా? నో, నెవర్. అసలు మీకు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి బ్రో? బేసిక్‌గా చెప్పాలంటే మామ, నా థాట్స్, నా లైఫ్ స్టోరీ నా వీడియోస్‌లో ఉంది. నావే అవన్నీ. బ్రహ్మీ పాత్ర అంతా నాదే. 90% అందుకే వస్తాయి. నెక్స్ట్ క్వెషన్, ఇన్‌స్టా లైవ్ ఎప్పుడు పెడతారు? నెక్స్ట్ వీక్ పెడతాం మామ మాక్సిమం అనుకుంటున్నా. 25,000 పెడదాం అనుకుంటున్నా. యెస్, పెడతాం. వైఎస్ఆర్‌సీపీ ఆర్ టీడీపీ ఆర్ జేకే అన్న. ఐ యామ్ నోటా బ్యాచ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నెక్స్ట్ క్వెషన్, మామ ఈ సమాజంలో ఎలా సర్వైవ్ అవ్వాలి? ఈ సమాజంలో సర్వైవ్ అవ్వాలంటే దెంగులు అనేవి కామన్ మామ. ఏమనుకోకండి, ఫ్లోలో వచ్చేసింది. నాకు ఈ సమాజం పట్ల విరక్తి. వీళ్ళ సమాజం నుంచి నన్ను దూరం చేసేయంటారు స్వామి, నాకు అవసరం లేదు వీళ్ళు. దెంగులు తినడమే పనిగా పెట్టుకుంటాం రోజు, పొద్దున్న లేస్తే ఈవినింగ్ వరకు. ఛీ! ఈ క్వశ్చన్ వద్దు మామ, కష్టంగా ఉంది నాకే. క్వశ్చన్స్ ఏం లేవు కానీ నీ వాయిస్ చాలా బాగుంది. బంగారం అంట. అమ్మాయి ఏమో, అమ్మాయి ఓకే, మన లైఫ్లో బంగారం. ఓకే 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 మామ, సారీ మామ, లిస్ట్ పెట్టకండి. కొంచెం బూతులు తగ్గిస్తే ఉమెన్ కూడా లైక్ చేస్తారు. బూతులు లైక్ చేయమల్లంటే కష్టం. ఓ, మరీ బూతులా మామ? కొంతమంది ఏమేమో మాట్లాడతారు మామ. అది కొట్టు, ఇది పెట్టు, ఏంట్రా మామ అవన్నీ? వాటితో పోలిస్తే ఇది 1% కూడా లేదు మామ. బేసిక్ బూతులు మామ ఇవంతా. ఏంటి మామ, రోజు లైఫ్‌లో ఇలాంటి బూతులు లేకుంటే మీరు జీవించలేరు మామ. ఇప్పుడు రాసిస్తా నేను. ఎప్పుడు రాసిస్తా, ఇప్పుడు రాసిస్తా. 100% బూతులు లేకుంటే మీరు జీవించలేరు. నిజంగా. ఎమోషన్‌లో బూతులు వస్తాయి. ఎవరైనా ట్రిగ్గర్ చేశారంటే బూతులు వస్తాయి. ఇదేమన్నా బిగ్ బాస్ హౌసా? నాగార్జున వచ్చి లాస్ట్‌లో ఇది చేయడానికి. లాస్ట్ వీక్, నెక్స్ట్ వీక్ వచ్చేసి ఏ ఏ ఏ అనేదానికి. నో మామ. ఎమోషన్‌లో బూతులు వస్తాయి మామ. బూతులు లేకుండా వాడు మనిషే కాదు మామ. నెక్స్ట్ క్వెషన్, నీకు అసలు ఉందా? ఏందది? చెప్తే కదా మామ. ఏముందా? అన్నీ ఉన్నాయి మామ. అన్నీ ఉన్నాయి. ఇప్పటికైతే అన్నీ ఉన్నాయి మామ. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. సిగ్గు ఉంది, లజ్జ ఉంది, అన్నీ ఉన్నాయి మామ. మామ ఇప్పుడు డాడ్ లిటిల్ ప్రిన్సెస్‌ని పడేయడం ఎలా? డాడ్ లిటిల్ ప్రిన్సెస్, ఈ కాలంలో డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటే ఒకటి నిబ్బి అయి ఉంటది. 2 ఇన్‌స్టాగ్రామ్ చుక్క అయి ఉంటది. 3 బాబోయ్! చెప్పలేను మామ. ఇదంతా కలిసిస్తే నీ లైఫ్ సగం సంకనాకిపోతుంది మామ. దాన్నెందుకు మామ పడేస్తావు ఇప్పుడు? కానీ అందరిని అలా అనట్లేదు గానీ కొందరు ఉంటారు మామ, కొందరు. అందరి గర్ల్స్‌ని ఊకే అపోజ్ చేయట్లే గానీ కొందరు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటే అందరూ కాదు గానీ కొంతమంది ఉంటారు మామ, అంతే. జస్ట్ ఒక జెండర్ 100 మెంబర్స్‌లో 70 మెంబర్స్ ఓకే. 30 మెంబర్స్ ఆ స్టేజ్‌లో ఉంటారు మామ. మీ ఫాలోవర్స్‌లో ఎక్కువ బాయ్స్ ఉన్నారా? గర్ల్స్ ఉన్నారా? నా ఫాలోవర్స్ ఇక్కడ పెడుతున్నా చూడు మామ స్క్రీన్‌షాట్. దీంట్లో 95% బాయ్సే ఉన్నారు. జస్ట్ 5% అంటే 4.9-5% అమ్మాయిలు ఉంటారు. నెక్స్ట్ క్వెషన్, ఆర్ యూ సింగిల్? సింగిల్ అయితే ఐ యామ్ రెడీ టు మింగిల్ విత్ యూ. సిగ్గు లాస్ట్‌లో. నన్ను సిగ్గుపడేలా చేస్తుంది ఈ క్వెషన్. ఇంతవరకు ఎవరు అడగలేదు. ఫస్ట్ టైం సిగ్గేస్తుంది. ఏమైందిరా? ఆ చాప్టర్ ఇంకా ఇంట్రెస్ట్ లేదు మామ. కంటెంట్ చేయాలని ఉంది. ఐ వాంట్ టు ఎంటర్‌టైన్ పీపుల్. బ్రో, ఆంటీని లవ్ చేయాలా? అమ్మాయిని లవ్ చేయాలా? నిన్నెవరు లవ్ చేస్తారో వాళ్ళని లవ్ చేసుకో మామ. అంతే. డూ యూ నో సాయి పల్లవి? ఎవరో తెలీదు మామ నాకు. క్రికెటరా? నాకు తెలీదు మామ. నువ్వు కామెంట్ చెయ్యి చూస్తుంటే. ఆర్ యు కామెంటింగ్ మీ? నెక్స్ట్ క్వెషన్, మనీ లేకుండా సౌత్ కొరియా ఎలా వెళ్ళాలి మచ్చా? అమ్మాయి పెట్టిందో అబ్బాయి పెట్టిందో తెలీదే. అబ్బాయి పెట్టింటే పోయి సౌత్ కొరియా వాళ్ళంతా చేసేస్తాడు. అమ్మాయి పెట్టింటే నీకు మాత్రం మామ ఏమంటే నడుచుకు వెళ్ళిపో మామ. వేసేసాడు, బాగా వేసేసాడు. నెక్స్ట్ క్వెషన్, నీ ఫేవరెట్ బూత్ ఏంటి మామ? నా ఫేవరెట్ బూత్ అని నేను నిజం చెప్పాలంటే. మీ బూత్ ఏంటో కమెంట్ చేయండి. మీ ఫేవరెట్ బూత్ ఏంటో కమెంట్ చేయండి. నీ వాయిస్ బాగుంటుంది మచ్చా. అడిక్ట్స్ అదుర్సి తెలియదు కానీ టెంప్లెట్కి అడిక్ట్ అయ్యని చెప్పారు. థ్యాంక్స్ మామ. అందరికీ థ్యాంక్ యూ. చాలా మంది చాలా చెప్పారు. చాలా క్వశ్చన్స్ ఎత్తుకోవడానికి, అంటే రిపీటెడ్ క్వశ్చన్సే డిఫరెంట్ అడిగారు. సో సారీ మచ్చాకు, మిస్ అయ్యిండే వాళ్ళది సారీ. చాలా మంది మీ వీడియోస్ బాగున్నాయి, థ్యాంక్ యూ, మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు అని చెప్పారు మామ. వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. సరే మామ, ఇంకేం ఉంటా. హాయ్.
నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.